నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసిన మహిళలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా. సహజ సంపదలు కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు. ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా పాల్వంచలో కొవ్వొత్తుల ర్యాలీ. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనన్న నేతలు. మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. రైతులకు కావాల్సింది పసుపు మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు అన్న నేతలు. డీటెయిల్స్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మరియు గ్రామంలో ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలతో ఆడపడుచులు బతుకమ్మను వాడారు. అనంతరం బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. మినగగల్లులో సహజ సంపదలు కొల్లగొడుతున్నారు. ఎంఆర్ఓకి 15,000 లంచం ఇచ్చి తాము మట్టి తోలుకుంటున్నామంటూ మట్టి మాఫియా బహిరంగంగా చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది. ఈ మట్టి మాఫియాను అడ్డుకునే నాథుడే లేడా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే మట్టి మాఫియాకు అండగా ఉంటే సహజ సంపదలు సంరక్షించేదెవరని ప్రశ్నిస్తున్నారు. ఎంఆర్ఓ వచ్చాడు, టప 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 తాళాలు పెరుక్కునిండు. ఆయన ఏకులు చేనే వల్ల ఆయన ఎవరికో ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఇచ్చాడు. ఇంటికి తీసుకోపోయిండు. ఆయన 15,000 రూపాయలు చేతిలో పెట్టంగానే తాళాలు ఇచ్చేసిండు. ఎంఆర్ఓ వచ్చాడు, టప 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 తాళాలు పెరుక్కునిండు. ఆయన ఏకులు చేనే వల్ల ఆయన ఎవరికో ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఇచ్చాడు. ఇంటికి తీసుకోపోయిండు. ఆయన 15,000 రూపాయలు చేతిలో పెట్టంగానే తాళాలు ఇచ్చేసిండు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు కాదు, రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, అలాగే నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చావా లేదా అనే విషయాన్ని బహిరంగంగా ప్రజలకు చెప్పాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ను డిమాండ్ చేశారు. 5 రోజుల్లో తీసుకొస్తానన్న పసుపు బోర్డుని ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని 5 సంవత్సరాలకు కేవలం ప్రకటనతో తీసుకువచ్చారని, కానీ రైతులకు కావాల్సింది పసుపుకు మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు అని అన్నారు. మండలం గురించి ఆ మండలానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన ఆఫీస్లో ఆల్రెడీ వచ్చింది. అంటే ఇట్లాంటి కళ్ళుగొల్లి హామీలు ఇచ్చుడు కాదు. ఫస్ట్ ఏదైతే వేసినామో కంపల్సరీ ఏర్పడేయాలా. పసుపు బోర్డు కూడా మద్దతు ధరతో ఉన్న పసుపు బోర్డు ఏర్పడేయాలా. మీరు ఇట్లాంటి కళ్ళుగొల్లి హామీలు ఇచ్చి మా రైతులను మోసం చేస్తే మాత్రం మా రైతులు 100% కవితకి ఎలాగైతే బుద్ధి చెప్పిందో మీకు కూడా అరవింద్ గారికి కంపల్సరీ బుద్ధి చెప్తారు. ఈ నియోజకవర్గంలో కూడా కంపల్సరీ పోటీ చేస్తానికి మాత్రం 100% మా రైతులు డిపాజిట్ లేకుండా మీకు అసలు ఓట్లు వేయకుండా నేను ఓడిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నిన్న ఏదైతే అరవింద్ గారు వ్యక్తులు వచ్చి పసుపు బోర్డు ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది. ఇది అభినందన సభలు పెట్టడం జరిగింది. సరే, బోర్డు అనేది మేము రైతుల పరంగా కానీ పార్టీ పరంగా మేము స్వాగతిస్తున్నాము. కానీ దానికి ఏ విధమైనటువంటి లీగల్ ప్రాసెస్ కూడా జరగకుండా ఓన్లీ వారం రోజుల ముందు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి వారం రోజుల ముందే చెప్పడం ఇది మాకు బాగా అనుమానాస్పదంగా ఉంది. మేము నమ్మడానికి రైతులు కానీ ఇక్కడ కూడా నమ్ముతలేరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 5 రోజులుగా ఇస్తామన్న బోర్డు కనీసం 5 నెలలకు ఇచ్చినా కానీ మాకు పోయిన ఈ 4 సంవత్సరాల రైతులకు కొంత న్యాయం జరుగుతుండే. ఇప్పుడు మీరు బోర్డులో మాట పరంగా కానీ మీరు బాజాబ్తా ఒక బాండ్ పేపర్ రాసిచ్చుడుకు ప్రజలందరూ నమ్మి రైతులందరూ ఎకరం పెట్టేది 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టింది. ఏదో కొంత అట్లా లాభపడతాం కావచ్చు. కానీ తీరా చూసేదానికి పెట్టుబడి బాగుంటుంది. అందరూ తెలిసింది వాణిజ్య పంట. అందరూ పెట్టుబడి పెట్టి ఇంకా అప్పటికే లాస్లో ఉన్న రైతాంగాన్ని ఇంకా లాస్లో చేయడం జరిగింది. ఇవాళ ఈ అరవింద్ గారు
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేసిండ్రు. మళ్ళీ ఇంతకుముందు చేసిన మోసం కాక మళ్ళీ కూడా మీరు ఎలక్షన్ ముంగట్నే ఎలక్షన్ కంటు లెక్కనే ఉంటుంది తప్ప నిజంగా మీకు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వరంగల్ డిక్లరేషన్ లో సంవత్సరంన్నర కింద చెప్పడం జరిగింది. ఏమని మద్దతుదారుతో కూడిన పసుపు ఇస్తామని చెప్పడం జరిగింది. 12,000 కొంటామని చెప్పడం జరిగింది. మీరు ఆ రకంగా ఏమన్నా ఎంత కొంటారు అనేది లేదు. మామూలుగా బోర్డు అంటారు. బోర్డు అంటే ఏ బోర్డు అయినా చివరకు మద్దతు ధర కొరకే పోరాటం చేస్తున్నాం రైతులంతా. మరి ఏ మద్దతు ధర పెట్టుకుంటారో ఇప్పటికైనా ఈ 4 సంవత్సరాలు మూడినాము. నెక్స్ట్ వచ్చి ఈ పంటకైనా కానీ మాకు ఏదైనా భరోసా రైతులకు కల్పించగలుగుతారా? ఎందుకు కలుస్తలేరు? 12,000 కొంటారా, 15,000 కొంటారా, 10,000 కొంటారా? ఏదైనా ఒకటి ఒక మాట ఇచ్చి వచ్చే సీజన్ జనవరిలో పంట వస్తుంది చేతి. అప్పటికైనా కానీ దీన్ని వచ్చే విధంగా చేస్తే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద అలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అలా ఏదైనా ఒక రేటు ప్రకటించి రైతులను పక్కా హామీ ఇవ్వాలా ఈ అంచే పంటకు. రెండవది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మొన్న మా దుర్గాసాగర్లో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీటింగు, మండల పార్టీ మీటింగు మంచి సార్ ఒకటి అందరినీ మాకే ఓటేయాలని చెప్పడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం. మరి వాళ్ళు ఏమంటారంటే ఉచిత కరెంటు మేమే ఇస్తున్నాం, రెండవది రైతు బంధు మేమే ఇస్తుంది, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా ఆలోచన రాలేదంటారు. అది మంచిదే సార్. మరి ఈ క్వింటాల్ 10 కిలోలు కట్టేసింది అది చెప్తలేరు సార్. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కట్టేయలేదు, మీకు కట్టేస్తుందని చెప్తలేరు సార్. మీరు అది చెప్పాలా కదా? ఎట్లా కట్టేస్తారు మీరు 10 అంటే మళ్ళా మాకు ఓటేయమంటే అర్థం ఏంటంటే రైతుల్ని మీరు మళ్ళా మాకు ఓటేయండి, ఇంకా 10 కిలోలు కాదు వచ్చేసరి 20 కిలోలు కట్టేస్తామని మీరు కట్టేయమని మేము ఓటేయాలా మీకు? కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద రైతులు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు. మీకు టైం ఎప్పుడు వస్తుందో బుద్ధి చెప్తారని తెలుస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. జై జవాన్, జై కిసాన్, జై కాంగ్రెస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా పాల్వంచ్ అంబేద్కర్ సెంటర్ నందు నివాళులు అర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు మాట్లాడుతూ ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనని, డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురై హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న ప్రవళిక ఉరివేసుకుని చనిపోయిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ సిగ్గులేని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అమాయకురాలని పొట్టన పెట్టుకుంది. ఈ విధంగా నిరుద్యోగులతో ఆటలాడుకుంటా ఒక ఏదైతే చేతగాని ప్రభుత్వం కనీసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టలేనటువంటి సర్వీస్ కమిషన్ బోర్డు దీన్ని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేతగాని ప్రభుత్వం ఈ ఎగ్జామ్స్ వాయిదా వేసుకుంటా వెళ్ళి కేవలం కాలయాపన చేసుకుంటూ చాలా మంది విద్యార్థులతో జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఎంతో మంది అమాయకులైనటువంటి గ్రామీణ యువకులు కానీ యువతులు కానీ అన్ని వదిలేసి అప్పులు చేసి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ ఉండి మరి హాస్టల్స్ లో ఉంటూ చాలా మరి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఎంతో కష్టపడి పరీక్ష రాస్తే మళ్ళీ దాన్ని వాయిదా వేయటం ఇలాంటివి తాళలేక ఈ రోజు ఒక యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మాయికి కనీసము 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వం. ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. రానున్న రోజుల్లో రేపు ఎలక్షన్ లో ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు యువతులు బుద్ధి చెప్పాల్సిన సమయం ఎంతైనా ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ రానున్న రోజుల్లో మరి ఒక క్యాలెండర్ పెట్టి ఈ ఉద్యోగాలన్నింటినీ నింపడానికి మాకు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘనంగా ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి మర్రి జమునారాణి పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్పై బతుకమ్మ ఘాటు దగ్గర ఎంగిలి పూల బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు టౌన్ మరియు రూరల్ మండలాలకు సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు. జిల్లా మందమరి పట్టణంలో అత్యంత వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. 9 రోజులు బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. తీరొక్క పూలతో పేర్చి పువ్వులను పూజించే, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డలు అవధులు లేని ఆనందంతో జరుపుకునే తెలంగాణ వారసత్వ పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలు తెలిపారు.
నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. బంతిపూలతో బతుకమ్మను చేసుకొని పాటలు పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి భక్తిని చాటుకున్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని 17వ వార్డు మటన్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమం మరియు పలు వార్డులో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. నేరేడుచెర్ల, గరిడేపల్లి మండలాల్లో మరియు మఠంపల్లి మండలం యూతవాకిళ్ల గ్రామంలో మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మను పేర్చి సంబరాలను నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాధికారిక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్ తెలిపారు. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్రారెడ్డి, మీనాకుమారి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీసీ ముఖ్యమంత్రులను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. బీజేపీ కేవలం ఒక్క బీసీ ముఖ్యమంత్రిని నియమించారని పేర్కొన్నారు. కావున ప్రజలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ముఖ్యమంత్రులు 70% అయితే బీజేపీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం 10%. ఆ చిత్తశుద్ధిలో తేడా మనకు తెలుస్తుంది. అలాగే దాదాపు దశాబ్దాల కాలం నుంచి కులగణన చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ఎన్నోసార్లు ప్రతిపాదనలు తెరపైకి వచ్చినప్పటికీ అనేక న్యాయ చిక్కుల వల్ల ఇంతవరకు అది సాధ్యపడలేదు. ప్రస్తుతం అది చేయాలనే ఏకగ్రీవ తీర్మానాన్ని కాంగ్రెస్ తీర్మానించింది. ఎస్సీ ఎస్టీ జనాభాలు దాదాపు లెక్కింపబడుతూ ఉన్నాయి. 50% ఉన్న బీసీలకు ఇంతవరకు లెక్కింపు అనేది లేదు. కాబట్టి బీసీలు లెక్కింపు కావాలనే డిమాండ్ను చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 139 బీసీ కులాలు ఉన్నాయి. 139లో ఎంతమంది ఎలాంటి సబ్ కులాలు ఉన్నాయనేది లెక్క మనకు తెలియదు. ఆ విధంగా కులగణన చేసిన తర్వాత ప్రతి ఉపకులానికి లెక్క తేలితే వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఎవరికి ఎంత శాతంలో మనం ప్రతిదీ పంచిపెట్టాలో ప్రభుత్వాలకు ఈజీగా ఉంటుంది. కాబట్టి కులగణన అనేది భారతదేశంలో ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరి డిమాండ్ను తీసుకొని దానికి మనం ముందుకెళ్తే భారతదేశ వెనకబడిన జనాలు, అణగారిన జనాలకు అభివృద్ధి చేసే దిశగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికే నిర్ణయం తీసుకున్నది. రామసముద్రం మండలంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడైన భర్తకు జీవిత ఖైదు విధించడం జరిగిందని అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శివాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 2015వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మరికుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైందని, పోలీసుల దర్యాప్తులో మదనపల్లి నందు కాంప్రముంటున్న రెడ్డమ్మను ఆమె భర్త విశ్వనాథ్ అనుమానంతో హత్య చేసినట్టు తేలిందన్నారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్టు ముందు పోలీసులు ఉంచడంతో ముద్దాయికి జీవిత ఖైదును మదనపల్లి 2వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు మాకు పోలీసు మా ఎస్పీ గారు అయితేమి, డీజీ గారు అయితేమి, మా అడిషనల్ ఎస్పీ గారు ఈ కోర్టు మోనిటరింగ్ సిస్టమ్ అని పెట్టి స్పీడీ ట్రయల్ పెట్టి ముఖ్యంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వాటి గురించి పెట్టి మా కోర్టు కానిస్టేబుల్తోనూ, కోర్టు లైజన్ ఆఫీసర్లతోనూ, ఈవెన్ మా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ మీటింగ్లు పెట్టి ఈ స్పీడీ ట్రయల్ చేసేసి కాంటెస్ట్ కేసులను త్వరగా ట్రయల్ జరిపించి కన్విక్షన్ వచ్చే భాగంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందువల్ల మా రామసముద్రం అక్కడ కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు, కన్సర్న్ ఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత కోర్టు కానిస్టేబుల్ భద్ర వీళ్ళ ఆధ్వర్యంలో 2015 కేసు ఇది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. ఆ రామచంద్ర మండలంలో దిగోబోయేపల్లి మన కదిరమ్మ కుమార్తె రెడ్డమ్మ అనే అమ్మాయిని 2015లో టేకులపాలెమని బొమ్మన చెరువు పంచాయతీ కింద ఉంది. ఆ టేకులపాలెంలో విశ్వనాథ్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మల్లయ్య, విశ్వనాథ్ అనే తిరిగి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన కొన్ని రోజులు బాగా కాపురం చేసుకున్నారు. వాళ్ళు మదనపల్లిలోనే కాపురం పెట్టారు. అతను వచ్చి ఏదో టీ హోటల్లో పని చేసుకునేవాడు. ఆ అమ్మాయి వచ్చి కొందరు ఇళ్ళలో పాసి పని చేసుకుంటూ బతుకుతున్నారు. పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గడుపుకుంటున్నారు. వాళ్ళకు వానికి విశ్వనాథ్ అనేవానికి ఆ అమ్మాయి పైన అనుమానం వచ్చి
ఆ అనుమానం పెనుభూతం అయిపోయి 2015లో డిసెంబర్ 15 తేదీలో మరకుంట చెరువుని రామచంద్రం మండలంలో గుంతు బిసికి చంపేసి వేశాడు. అప్పుడు మా రామచంద్రం పోలీసులు అప్పుడున్న ఎస్ఐ గారు సస్పీషియస్ కింద కేసు కట్టారు. చెరువులో పడిన శవాన్ని అనుమానంగా కట్టినారు కాబట్టి ఇమీడియట్గా పోస్ట్ మార్టం పంపించి దాంట్లో మళ్ళా స్ట్రాంగులేషన్ అనేది వచ్చింది కాబట్టి అప్పుడున్న సిఐ చంద్రశేఖర్ ఇప్పుడు ప్రజెంట్ మహిళా విభాగానికి ఇన్స్పెక్టర్గా ఉన్నాడు రాయచోటులో. ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి ఛార్జ్షీటు 21/12/2015లో ఛార్జ్షీట్ వేశాడు. అప్పటి నుంచి ట్రయల్ కమెన్స్ అయింది. అప్పటి నుంచి మా సిఐలు ఎస్ఐలు ప్రజెంట్ ఇప్పుడున్న సిఐ గారు ఎస్ఐ గారు స్పీడీ ట్రయల్ కింద పెట్టి దాన్ని ఇమ్మీడియట్గా కన్విక్షన్ వచ్చేదానికి చేశారు. గవర్నర్ ఆనరబుల్ జడ్జి గారు అబ్రామ్ సార్ గారు లైఫ్ ఇంప్రిజన్మెంట్ 2000 ఫైన్ కూడా వేశారు. సో ఇది హెచ్చరిక ఏమంటే లేడీస్ పైన అఘాయిత్యాలు జరగకుండా, జరిగితే వాళ్ళకి శిక్షలు భారీగా ఉంటాయని చెప్పి ప్రజల్లో పోవాలి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అయితేమి, మర్డర్ అయితేమి, రేప్ అయితేమి, పోక్సో అయితేమి, ఏ విధంగా అయినా లేడీస్ పైన అఘాయిత్యం జరిగితే వాళ్ళకు శిక్షలు బలంగా ఉంటాయి. వాళ్ళపైన పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకి శిక్షలు పడేదానికి కోఆపరేట్ చేస్తారు. ఈ మెసేజ్ అందరికీ తెలుసాలని నేను కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసిన మహిళలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా. సహజ సంపదలు కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు. ప్రవల్లిక ఆత్మహత్యకు నిరసనగా పాల్వంచలో కొవ్వొత్తుల ర్యాలీ. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనన్న నేతలు. మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. రైతులకు కావాల్సింది పసుపు మద్దతు ధరతో కూడిన పసుపు బోర్డు అన్న నేతలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.